ఇప్పుడు యుద్ధం వల్ల భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో అయితే గ్యాస్ సిలిండర్ కొరత అయితే ఉంది హాస్టల్స్‌లో ముఖ్యంగా. సో, మీకు కూడా అలాంటి గ్యాస్ సిలిండర్ కొరత అనేది ఉందండి? ఉంది. ఇప్పుడు రావట్లేదని అంటున్నారు. పిల్లలకి అన్నిటికి ఇబ్బందయితుంది. ఇంట్లో వంట చేసుకోవాలన్నా ఇబ్బందవుతుంది. అయిపోతే రాదని అంటున్నారని. ఓకే. అంటే ఇదే విధంగా కంటిన్యూ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? చాలా హాస్టల్స్ కూడా మూసేయడం అలాంటివి జరుగుతున్నాయి గదా! చాలా కష్టంగా ఉంటది. ఇది తొందరగా ముగించి మాకు ఇదివరకులాగా ఎప్పటిలాగా కంటిన్యూగా ఏసేయాలి సిలిండర్‌లని చెప్తున్నా. అంటే ఒక సిలిండర్ ప్రైస్ 4000, 5000 అని చెప్తున్నారు గదా! మరి అంత ఖర్చు చేస్తే వస్తుందంటారా రిటర్న్స్? తెలవదమ్మా ఇగ అది వాళ్ళే చేయాలి. అంత 4000 గూడా పెట్టి కొనే అంత పరిస్థితి లేదు మా దగ్గర. ఓకే. అంటే మీ హాస్టల్‌లో ఎంతమంది ఉంటారు? హాస్టల్‌లో ఒక 80 మంది దాకా ఉంటారు. ఆ! ఇంకొన్ని హాస్టల్స్‌లో ఫుడ్ కట్ చేయడం కానీ, రెంట్ పెంచేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు కదా! మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్డు మామూలుగా అయితే ఫుడ్ పెడుతున్నారు కానీ, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అది వస్తదా రాదా అన్న ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు. గ్యాస్ రాకుంటే పిల్లలకి ఎలా వంట చేయాలి? ఎలా పెట్టాలి? బయట తీసుకొచ్చుకోవాలనుకున్న కర్రీ పాయింట్స్ గిట్లా క్లోజ్ అవుతున్నాయి కదా! ఎలా చేయాలి అని ఆందోళనలో ఉన్నారు వాళ్ళు చాలా. మీకెన్ని గ్యాస్ సిలిండర్స్ పడతాయి మంత్లీ? మంత్లీ 3, 4 పడతాయి. అంటే గవర్నమెంట్ ఏమన్నా స్పందిస్తదంటారా దీని గురించి? అది ఇగ వాళ్ళు ఆలోచించి యుద్ధం ఆపి ఏదో ఒకటి చేయాలని అట్లా చేస్తే పిల్లలకైనా, దేనికైనా అందరికీ బావుంటది. లేకపోతే చాలా కష్టమైతది.